నీ పేరేంటి, ఏం చేస్తుంటారు? సయ్యద్ షబ్బీర్ అలీ అండి నా పేరు. ఫౌండరీ వర్క్ చేస్తాను. ఫౌండరీ వర్క్, వెల్డింగ్ వర్క్. ఏంటి మరి ఎలా ఉన్నాయి వర్క్లు, ఎలా ఉన్నాయి? దేవుడి వల్ల పర్లేదండి, బాగానే ఉంది. పర్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల పరిపాలన అనేది ఎలా ఉందంటారు? టీడీపీ ప్రభుత్వం అంటే బాగుందండి. 6 నెలలు బాగానే ఉంది. పింఛన్లు బాగానే ఇస్తున్నారు. మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు ఫౌండరీ వర్క్ చేస్తా అంటున్నారు. ఇక్కడ ఏదో విద్యుత్ రేట్లు పెరిగిపోయినాయి, విద్యుత్ భారం పడుతుంది, ప్రతి ఒక్కళ్ళ పేదల మీద పడుతుంది అన్నారు. ఆ భారం మీ మీద ఎలా ఉందంటారు? అది ఏం లేదండి, భారం ఏం లేదు. పనులు అయితే బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇంకా పనులు మొదలైనవి. ఏది అసలు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఇస్తానన్న సూపర్ 6 హామీలే అమలు చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అంటున్నారు. అది వాస్తవమేనా? లేదు సార్. 6 నెలల్లో ఇంకా మొదలైపోవాలంటే సంవత్సరం కూడా అవ్వలేదు కదా సార్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, పింఛన్లు ఇస్తున్నారు, రోడ్లు బాగా చేపిస్తున్నారు, ఏంది అంతా బాగానే అవుతుంది. చిన్నగా అవుతుంది కదా, బాగా ఆ పని అయితే ఆగలేదు. పనులు అయితే బాగానే అవుతున్నాయి. మరి సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారు కదా, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదు అంటున్నారు. ఒక్కటి కూడా అమలు కాలేదంటారా? ఎందుకు కావు సార్, అవుతాయి. అవ్వకుండా ఎలా అవుతాయి? 6 నెలల్లో మొత్తం అయిపోతాయా? ఏంది నేనుంటే కనుక మొత్తం చేసేవాడిని, నేనైతే బటన్ నొక్కి డబ్బులు వేసేవాడిని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సార్ బటన్ నొక్కి డబ్బులు వేసేది? బటన్ నొక్కి డబ్బులు వేయాలంటే సంవత్సరం కూడా అవ్వలేదు. ఏంది నొక్కేది? బటన్ నొక్కడానికి అవకాశం లేదు. ఆడ మొత్తం పోయింది, ఇంక లేదు. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం అయితే కనుక ఇచ్చిన హామీలు మొత్తం తుంగలో తొక్కేసి మాట తప్పాడు, మడం తిప్పాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా, అది వాస్తవమేనా? లేదు సార్, మాకైతే పనులు బాగానే అవుతున్నాయి. ఏ రూపంలో అయినా కూడా అవుతాయి, అవకాశాలు ఉన్నాయి, అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద దాడులు పెరిగిపోయినాయి అంటున్నారు. అది వాస్తవమేనా అన్న? లేదు సార్, నేను మైనార్టీని, నేను ముస్లింని. ఇక్కడ ఉన్నంతసేపు వాతావరణం బాగానే ఉంది, మనకైతే ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. గడిచిన 5 సంవత్సరాల పాలనకి ఈ 6 నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు అయినట్టు ఉంది. ఇప్పుడు నాకు వాళ్ళు చేసే 5 సంవత్సరాలకి 4వ సంవత్సరం ఉన్నట్టు ఉంది. 6 నెలల్లోనే అంత పనులు అవుతున్నాయి అన్నమాట. మనకి అన్ని పనులు అవుతున్నాయి, ఏ ఇబ్బంది లేకుండా బాగానే అవుతున్నాయి. మైనార్టీలు, ముస్లింలు, హిందువులు అందరు కలిసిపోయి ఉంటున్నాం మేము. అసలు దీనికి దానికి లింకు పెట్టకూడదు, పెట్టమాకండి. ఇది చూస్తున్నాం. మరి ప్రధానంగా చూస్తే గనక విద్యుత్ ఛార్జీలు అనేది భయంకరంగా పెంచేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఇందాక మీరేం పెంచలేదు అంటున్నారు. మరి వైసీపీ నాయకులు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచేశారని ధర్నాలు కూడా చేస్తున్నారు కదన్న? ఏ రూపంగా విద్యుత్ ఛార్జీలు సార్? ఏ రూపంగా పెంచారు? అసలు ఏ రూపంగా పెంచాలా? అసలు వాస్తవంగా చెప్పాలంటే పనులు చేసుకునేవాడే హ్యాపీగా బతుకుతున్నాడు. ఇప్పుడు ఇసుక ఆపారు, ఇప్పుడు ఇసుక వదిలేరు, ఇంకా పనులు అవుతున్నాయి, ఇంకా చాలా పనులు అవుతున్నాయి. అసలు పేద ప్రజోడు ఎవడు అంటే బొచ్చ మోసేవాడు. ఆ బొచ్చ మోసేవాడికి 7 రోజుల పని ఉంది, ప్రశాంతంగా పని చేస్తున్నాడు. 500 తెచ్చుకుంటున్నాడు, ఇంట్లో 200 ఇస్తున్నాడు, 300 తాగుతున్నాడు, బాగానే ఉంది. ఇదివరకు 500 తెస్తే 500 తాగడమే కదా. ఏడున్నాయి పనులు? అప్పుల పాలు, వడ్డీలు తిప్పుకోవటం, ఆ వడ్డీలు కట్టుకోలేక సావటం, అది పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ వడ్డీలు తీరిపోతున్నాయి, అప్పులు తీర్చుకుంటున్నాడు, ప్రశాంతంగా కుండలో అన్నం పెట్టుకుంటున్నాడు, అన్నం తింటున్నాడు, పెళ్ళం పిల్లలతో బాగుంటున్నాడు. ఇంకేం కావాలి సార్? అసలు ఏమి లేదు. ఈ ప్రభుత్వం మొత్తాన్ని మోసం చేస్తుంది, ప్రజలందరినీ మోసం చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అనేది ప్రధానమైన వాదన తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? లేదు సార్, అసలు అది అని మాట ఎవరు లేదు. ఇదేంటంటే కూటమి పెరిగి ఒకళ్ళు మీద ఒకళ్ళు చెప్పుకొని రాజకీయం చేస్తున్నారు, అంతే అంటారు. అంతే. మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అన్న. మళ్ళీ గెలిపిస్తారా మీరు ఆయన గెలిపేయాలంటే దైవేజ్య. ఆయన గెలిపించడం అనేది అసంభవం నాకు తెలిసి, గెలిపికూడదు అది. మరి జనాల్లోకి వస్తాను జనవరి 3వ వారం నుంచి వస్తున్నా అన్నాడు. ఆ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి జనాల్లోకి వస్తున్నా అన్నాడు. ఎలా రిసీవ్ చేసుకుంటారంటారు ప్రజలు ఆయన్ని? ఏముంది సార్, ఒక సెలబ్రిటీ వస్తున్నట్టు చూసుకోవడమే ఇంకా ఆయన్ని, అంతే అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని ఆయన చూడటానికి వెళ్ళటమే తప్ప ఆయన ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు అని మాత్రం వెళ్ళరు. అంటే 2028లో జమిలీ ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, మళ్ళీ ఈసారి ఇంతకింత పగ తీర్చుకుంటాను వీళ్ళ మీద అంటున్నారు. అభివృద్ధి చేస్తానని మాత్రం చెప్పట్లేదు. ఎందుకని చెప్పలేకపోతున్నారు అంటారు ఆ మాట? ఆయనకి చేత కాదుగా సార్. చిన్నపిల్లోడికి కత్తిస్తే ఏం చేస్తాడు సార్? కోసుకుంటూ వెళ్ళిపోతాడు.
ఇంకా దాని మించి ఏం చేయగలరు సార్? థ్యాంక్ యూ.